గతంలో తెరపై ఆయన నటనలకు భిన్నంగా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకుల బహుముఖ వ్యక్తిత్వంతో ఆకర్షించనుంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకులను బహుముఖ వ్యక్తిత్వంతో ఆకర్షించనుంది. స్పై థ్రిల్లర్ వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కు స్టైలింగ్ చేసిన అనితా ష్రాఫ్ అర్జానియా నటుడిని ఈ జానర్ టోన్ కు సరిపోయేలా వాస్తవికంగా ఉంచేలా చేయడమే తన ప్రాథమిక పని అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మ్యాచో లుక్ ను మరియు ఆయన అభిమానులు తెరపై ఎక్కువగా ఇష్టపడే స్వాగును నిలుపుకోవడం అనేత ఎదుర్కొన్న సవాలు. ఆయన తెర ఉనికిలోని సహజత్వం ఒక మానవ యంత్రం ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది అని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ కు వ్యతిరేకంగా విలన్ పాత్రలో నటిస్తున్నారు. హృతిక్ ఒక రా ఏజెంట్ గా కనిపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను డిజైన్ చేస్తున్నప్పుడు ఈ స్టైలిస్ట్ ప్రధాన పాత్ర లుక్ కు పూర్తిగా భిన్నంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకున్నారు. త్రిబుల్ నటుడు కథలో వ్యాపారవేత్తలా ఉంటాడు కాబట్టి అతన్ని నలుపు మరియు గోధుమ రంగు దుస్తుల్లో అతిశయం లేకుండా సరళంగా ప్రభావవంతంగా సీరియస్ గా చూపించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. గత నెలలో విడుదలైన టీజర్ ఖచ్చితంగా అధిక స్థాయి యాక్షన్ మరియు నాటకీయ సన్నివేశాలను వాగ్దానం చేసింది. కానీ ఎన్టీఆర్ కథలోకి ప్రవేశించిన తీరుపై అభిమానులు కొంత నిరాశ చెందారు. అయినప్పటికీ వార్ 2 పాన్ ఇండియా ప్రేక్షకులకు అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటిస్తున్నారు. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే రాశారు. సంగీతం ప్రీతం చక్రవర్తి సమకూర్చారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లో విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.